హైదరాబాద్ డబుల్ డెక్కర్ రైలు దారి మళ్లింది. రైల్వే బోర్డు నిర్ణయంతో విశాఖ తరలించిన అధికారులు రేపు మాపో నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల లాబింగ్ ను అధిగమించి ఎట్టకేలకు సాధించుకున్న సూపర్ ఫాస్ట్ రైలు విశాఖ, విజయవాడల మధ్య నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాచిగూడ నుంచి వారానికి 2 రోజులు తిరుపతి, మరో 2 రోజులు గుంటూరు మధ్య తిరిగిన ఈ రైలు ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోవడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి డిమాండ్ ఉండడంతో డబుల్ డెక్కర్ రైలును అక్కడికే నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖల మధ్య డిమాండ్ ఎక్కువగా ఉండడం, మరోపక్క ప్రస్తుతం నడుపుతున్న రైళ్లన్నీ రద్దీగా ఉండడంతో పాటు చాంతాడంత వెయిటింగ్ లిస్టుతో ఇప్పటికే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 బోగీలుండే ఈ రైల్లో 12 బోగీలు ప్రయాణికులకు ప్రత్యేకంగా కేటాయించారు. చైర్ కార్ కావడంతో హైదరాబాద్ ప్రయాణించాలంటే కష్టసాధ్యం. దాదాపు 14 గంటల సమయం పట్టే ఈ ట్రైన్లో హైదరాబాద్ కు కూర్చొని ప్రయాణించడం కొంత ఇబ్బందనే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో విజయవాడ వరకు ఈ రైలును నడిపితే బాగుంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. అది ఇప్పుడు మనకి సౌకర్యంగా అయితే ఉండొచ్చు మ్యాక్సిమం. అంటే మేము ఇదే ఫస్ట్ టైం చూడడం డబుల్ డెక్కర్ ట్రైన్ని. ఇప్పుడు మనకి టికెట్స్ రిజర్వేషన్ వైజాగ్ కూడా ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మనకి ట్రైన్ అవన్నీ తాత్కాల్లో ఒకవేళ తాత్కాల్లో కూడా దొరకకపోతే ఇలాంటి ట్రైన్స్ వేస్తే ఈజీగా ట్రావెల్ చేయడానికి ఉంటుంది. అంటే ఓన్లీ సీటింగే కాబట్టి ఇక్కడ నుండి విజయవాడ, గుంటూరు అంతవరకు అయితే బాగుంటుంది. 2011లో సౌత్ ఈస్టర్న్ రైల్వే హౌరా, ధన్బాద్ మధ్య, 2013లో చెన్నై, బెంగళూరు మధ్య, 2015లో కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్, విజయవాడల మధ్య డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా విశాఖ నుంచి విజయవాడకు ఈ రైలును నడిపితే బాగుంటుందని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, పట్టాల సామర్థ్యం, ప్లాట్ఫామ్ల పరిస్థితిని అధికారులు 2 రోజులుగా విశాఖ రైల్వే స్టేషన్లో ఈ రైలును ఉంచి పరిశీలిస్తున్నారు. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ సౌత్ సెంట్రల్లో ఇప్పుడు నడుస్తుంది. నడుస్తున్న తర్వాత ఇది మాకు విశాఖపట్నంకి కూడా టచ్ చేస్తాయి. బెజవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వస్తాయి. అందుకని ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ ఒకటి స్టార్ట్ చేసిన నిన్న వచ్చింది బండి ఇక్కడికి. అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తున్నాం. రూట్ క్లియరెన్స్ కోసం చెక్ చేయాలి, ఇది తప్పదు ఇది. అందుకని నిన్న సాయంత్రం వచ్చింది బండి. ఇందులో 10 ఏసీ చైర్ కార్లు ఉంది డబుల్ డెక్కర్లో, 2 పవర్ జనరేటర్ కార్, మొత్తం 12 ఉంది. ఇది మొత్తం ఆల్ ప్లాట్ఫామ్లు ఇప్పుడు వరకు చేయాలి. మీ ప్రయాణం సుఖవంతమవుగాక అంటూ మాటల్లో చెప్పే రైల్వే అధికారులు చేతల్లో ఏ మేరకు ఉత్తరాంధ్ర ప్రయాణికులకు మెరుగైన సదుపాయాన్ని కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది.